నమస్కారం. గణేష నవరాత్రుల సందర్భంగా మహాగణపతిని అర్చన చేయటం ద్వారా, మహాగణపతికి సంబంధించిన మంత్రజపాన్ని ప్రారంభించడం ద్వారా సమస్త దేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఒక్క మహాగణపతిని పూజిస్తే 10 మంది దేవతలను పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. మహాగణపతి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే బ్రహ్మాండ పురాణంలో మహాగణపతి ఆవిర్భావ వైభవం ఉంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం భండాసురుడనే పేరు కలిగిన రాక్షసుడితో లలితా అమ్మవారు యుద్ధం చేస్తున్న సమయంలో భండాసురుడి దగ్గర ఉన్న అనుచరులలో విసుక్రుడు అనే పేరు కలిగిన అనుచరుడు యుద్ధరంగంలో జయ విఘ్నము అనే పేరు కలిగిన ఒక యంత్రాన్ని సృష్టిస్తాడు. ఈ జయ విఘ్నం అనేటటువంటి యంత్రం ప్రభావం వల్ల అమ్మవారి అనుచర గణం మొత్తం కూడా నిర్వీర్యమైపోతారు, యుద్ధం చెయ్యలేకపోతారు. అప్పుడు యుద్ధరంగంలో అమ్మవారి అనుచర గణానికి తిరిగి శక్తి లభించడం కోసం అమ్మవారు ఒక్కసారిగా కామేశ్వరుడు పరమేశ్వరుణ్ణి చూస్తుంది. అలా చూసి అమ్మవారు చిరునవ్వు నవ్వుతుంది. అందుకే మనకు లలితా సహస్రనామాలలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అన్నారు. అట్లా అమ్మవారు కామేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి చూసి చిరునవ్వు నవ్వగానే ఆ చిరునవ్వులో నుంచి ఉద్భవించిన గణపతే మహాగణపతి. అందుకే లలితా సహస్రనామాల్లో కూడా మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని ఒక నామం ఉంటుంది. అంటే అమ్మవారి చిరునవ్వు నుంచి అవతరించిన మహాగణపతి జయ విఘ్నము విఘ్నశిలాయంత్రము అనే పేరు కలిగినటువంటి విసుక్రుడు సృష్టించినటువంటి ఆ యంత్రాన్ని నిర్వీర్యం చేస్తాడు. మళ్ళీ అమ్మవారి అనుచర గణం మొత్తం కూడా శక్తిని పెంపొందింపజేసుకొని యుద్ధరంగంలో భండాసురుడి మీదకు యుద్ధానికి వెళతారు. అలా అమ్మవారి చిరునవ్వు నుంచి ఆవిర్భవించిన మహాగణపతికి అద్భుతమైన శక్తి ఉంది. ఎందుకంటే మహాగణపతి రూపాన్ని మనం పరిశీలిస్తే మహాగణపతి రూపంలో ఆయనకి మొత్తం 10 చేతులు ఉంటాయి. ఈ 10 చేతుల్లో పైన ఉన్నటువంటి 2 చేతుల్లో ఆయన చక్రము పద్మము పట్టుకొని ఉంటాడు. చక్రం అంటే విష్ణుమూర్తి శక్తికి సంకేతం, పద్మం అంటే లక్ష్మీదేవి శక్తికి సంకేతం. అంటే పైన ఉన్నటువంటి 2 చేతుల్లో ఉన్న చక్రము పద్మము ఈ 2 కూడా లక్ష్మీనారాయణుల శక్తితత్వానికి సంకేతం. ఆ తర్వాత ఆయనకున్నటువంటి 2 చేతుల్లో ఒక చేతిలో త్రిశూలము ఒక చేతిలో పాశము పట్టుకొని ఉంటాడు. త్రిశూలం శివుడి శక్తికి సంకేతం, పాశం గౌరీదేవికి శక్తికి సంకేతం. అంటే ఈ 2 చేతులు కూడా శివపార్వతుల శక్తితత్వానికి సంకేతం. ఆ తర్వాత ఉన్నటువంటి 2 చేతుల్లో ఆయన వరికంకులు గద పట్టుకొని ఉంటాడు. గద యజ్ఞవరాహస్వామి శక్తికి సంకేతం, వరికంకులు భూదేవి శక్తికి సంకేతం. అంటే ఆ 2 చేతుల్లో ఉన్నటువంటి వరికంకులు గద యజ్ఞవరాహస్వామి భూదేవి శక్తితత్వానికి సంకేతం. ఆ తర్వాత ఉన్నటువంటి 2 చేతులలో నీలోత్పలము అంటే నల్ల కలువ పువ్వు చెరకు విల్లు పట్టుకొని ఉంటాడు. నీలోత్పలము రతీదేవికి సంకేతం, చెరకు విల్లు మన్మధుడికి సంకేతం. అంటే ఈ 2 చేతులు కూడా రతీ మన్మధుల శక్తికి సంకేతం. ఇక చివరగా క్రింద ఉన్నటువంటి 2 చేతుల్లో ఆయన ఒక చేతిలో స్వదంతాన్ని పట్టుకొని ఉంటాడు, అది గణపతి శక్తికి సంకేతం. ఇంకొక చేతిలో బీజాపూరము అంటే దానిమ్మ పండును పట్టుకొని ఉంటాడు, దానిమ్మ పండు లేదా గింజలు ఉన్నటువంటి పండును పట్టుకొని ఉంటాడు, అది గణపతి స్త్రీ శక్తికి సంకేతం. ఈ గణపతి ఆయన స్త్రీ శక్తి వీటిని పుష్టిపతి అనే పేర్లతో పిలుస్తారని గణేష పురాణంలో చెప్పారు. అంటే మనం మహాగణపతి రూపాన్ని చూస్తే ఆయనకున్నటువంటి 10 చేతులలో ఉన్న ఆయుధాలన్నీ కూడా లక్ష్మీనారాయణుల శక్తి, శివపార్వతుల శక్తి, యజ్ఞవరాహస్వామి భూదేవి శక్తి, రతీ మన్మధుల శక్తి, వినాయకుడు ఆయనలో ఉన్నటువంటి స్త్రీ శక్తికి సంకేతం. అంటే 10 మంది దేవతలను ఏకకాలంలో పూజించిన ఫలితం రావాలంటే ఒక్క మహాగణపతిని అర్చన చేయాలి. మహాగణపతిని అర్చన చేసిన, మహాగణపతి మంత్రజపం చేసిన 10 మంది దేవతలను, ప్రత్యేకించి 5 మిథున దేవతలను అంటే 5 జంట దేవతలను ఏకకాలంలో పూజించిన ఫలితం కలుగుతుంది. అందుకే మంత్రశాస్త్రంలో కూడా మహాగణపతి మంత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. గణేష నవరాత్రుల సందర్భంగా ఎవరైతే ఈ మహాగణపతి మంత్రజపాన్ని ప్రారంభించి ప్రతిరోజు కూడా 108 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారో వాళ్ళకి 10 మంది దేవతల శక్తి, 5 మిథున దేవతల శక్తి వచ్చి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి మహాగణపతి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీం గం సౌమ్యాయ మహాగణపతయే
వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చప్పున మండలం రోజులు పఠించినట్లయితే మహాగణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అద్భుతమైన విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి సమస్త దేవతలను పూజించినటువంటి ఫలితం పొందాలంటే, 10 మంది దేవతల అనుగ్రహం ఏకకాలంలో పొందాలంటే మహాగణపతికి సంబంధించినటువంటి ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి శ్రీం గం సౌమ్యాయ మహాగణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహ మంత్రజపం చేయండి. మహాగణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. స్వస్తి.